సీఎంకి రాయి తగిలిన ఘటనలో నిన్న ఒక మైనర్ బాలుడు అని చెప్పి ఎవరైతే అతను లాయర్ వాదిస్తున్నారో కాదు మేజరే అతను చేపించింది బోండా ఉమా గారే అంటూ ఇంకోవైపున అధికార పక్షం వాదిస్తున్న సందర్భం ఎలా చూడాలంటారు దీన్ని? అసలు రాష్ట్రంలో గ్రామాలకు తెరలేపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయిన దాని మీద రాజకీయ రాద్ధాంతం చేసి ఆనాటి ఎమ్మెల్యేలని ఆనాటి మంత్రులను కూడా తన తొలి సంతకాలతోటి ఆ రోజు అలా తండ్రి చనిపోయి ఉంటే ఒక పక్క రాజకీయ నాటకాన్ని తెరదిప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపిన గొడ్డలిపోటు ఒక రకంగా అయితే రాజకీయంగా 5 సంవత్సరాలకు ఒక డ్రామా కోడి కత్తి బాబాయ్ గొడ్డలిపోటు అలానే ఈరోజు చాలా చిన్నపిల్లాడి చేష్టలుగా ఉన్నాయి. గులకరాయి ఒక గులకరాయికి తీరితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏదో కుప్పగూలిపోయినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జరగని నెత్తురు ఏరులై పారినట్టుగా ఈ ప్రజల్ని మభ్యపెడటానికి అనేక రూపాల్లో కోడికత్తి డ్రామా టైపులోనే ఈ గులకరాయి టైపు డ్రామా మొదలుపెట్టారు. ఒకరోజేమో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండాలి, భద్రతా లోపం వల్ల ఏదైతే జరిగిందో దాన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది. ఒక ముఖ్యమంత్రికే రక్షణ లేని పోలీసు వ్యవస్థ సామాన్య మానవుడికి కూడా ఏం రక్షణ ఉంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆ తరుణంలో ఒక రాయి తగిలిన సంఘటనని అనేక రూపాల్లో చిత్రీకరించడం, కోడికత్తి డ్రామానేమో ఇప్పుడు దాకా నడుపుకొచ్చారు, కోడికత్తి గాలికి వదిలేశారు. కోడికత్తితో కొంతమందిని ఆ రోజు పాపం అన్యం పుణ్యం ఎరగని కొంతమందిని జైల్లో పెట్టి వాళ్ళ రాజకీయ పన్నాగం పొంది ఏదో జరిగిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుందని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని మభ్యపెట్టి బాబాయిని చంపింది ఎవరో ప్రజలందరికీ తెలిసిపోయింది. అంటే ఇక్కడ చూస్తే కనుక ఈ బాబాయ్ హత్య కేసు ఏదైతే వివేకా గారి హత్య కేసు ఉందో ఆ హత్య కేసు గురించి ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడకూడదు అంటూ నిన్న పులివెందుల కడప కోర్టు ఇచ్చిన తీర్పును అసలు ఎలా చూడాలంటారు? అసలు ఈ హత్య కేసు గురించి మాట్లాడితే వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడారనుకుంటే ఒక రాజకీయంగా మాట్లాడారని అనేక నెపాలు వేశారు. చంద్రబాబు నాయుడు గారే చంపారని చెప్పేసి అనేక ఆరోపణలు చేశారు. అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అనేక ఆరోపణలు చేసి పబ్బం గడుపుకున్నారు. చివరికి సొంత చెల్లెలు కుటుంబంలో పుట్టిన రక్త సంబంధికులే మా తండ్రిని చంపింది ఫలానా అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజలందరితో వీరు చేసిన అగాత్యాలని అన్యాయాన్ని ప్రజలందరికీ ఎండగడుతూ తిరుగుతున్నారు. ప్రజలకు తెలుసుకునే విధంగా వాళ్ళు మాకే రక్షణ లేదు, ఇంకా వీళ్ళు ప్రజలకి ఏం రక్షణ ఇస్తారని చెప్పేసి సొంత చెల్లెలు సొంత బాబాయ్ కూతురే మాట్లాడినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి కానివ్వండి, ఇలా అధికారంలో ఉన్న మంత్రులకు కానీ ఉంది. ఒక ఎంపీ స్థానంలో ఉండి రాష్ట్రంలో నయవంచన చేసి గొడ్డలతో నరికినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ చెల్లెలు గగ్గోలు పెడుతుంటే వినే నాదుడే లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. కడపలో ఏమని ప్రజలకి ఏం మొహం పెట్టుకొని మీరు అడుగుతారు? రక్తపు మరకలతో ఉన్న చేసింది మేం కాదని ఓటు అడుగుతారా? రక్తపు మరకలతో ఉన్న విధానంలో మేము లేవని చెబుతారా? తండ్రి బాబాయే జైల్లో ఉన్నాడు, ఆల్రెడీ చంపిన దాంట్లో అవినాష్ రెడ్డి తండ్రి. ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టగలరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గొడ్డలిపోటు ఎవరు చంపారు ఏంది అనేది ప్రజలందరికీ తేటతెల్లం అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే కనుక సొంత కూతురు కూడా తన తండ్రి చనిపోయిన విధానం గురించి ఎందుకు మాట్లాడకూడదని వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఎలక్షన్ టైం గతంలో 2019లో కూడా చూస్తే కనుక ప్రతిపక్ష నేతలు ఎవరు దాని గురించి మాట్లాడకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తెచ్చాడు. అంటే ఎవరు ఆ కేసు గురించి మాట్లాడకూడదని, మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ హత్య గురించి ఎవరు మాట్లాడకూడదని చెప్పి కడప కోర్టు నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే ఇప్పించుకోగలిగారు. అసలు ఎలా చూడాలంటారు? ఈ వివేకా గారి హత్య కేసు మీదే పోయినసారి గెలిచారు మరి వాళ్ళు, మరి ఈసారి దాని గురించి ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అనుకోవాలంటారు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద నిరారోపణ లేని ఆరోపణలు చేస్తూ పన్నాగం పండుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కొంతమంది 40 మంది వాళ్ళకి రక్షణ నిలయంగా ఉండే ఒక అధికారులు ఉన్నారు, ఒక స్పెషల్ ఆఫీసర్లను వేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ సలహాదారులు 40 మంది ఉన్నారు.
మరి ఈ 40 మందిలో ఏ ఒక్కడైనా ఈ రాష్ట్రంలో జరిగిన దానికి వాళ్ళ విధానాన్ని ఏందో తేల్చి చెప్పాల్సిన ప్రజలకు కానీ, ఇలా చెల్లెళ్ళు కానీ ప్రజలు కానీ ఏం జరిగిందో తేటా తెల్లంగా ఆ రోజు రక్తపు మరకలతో ఎవరెవరు ఎన్నింటికి కలిశారు, ఎన్నింటికి ఫోన్ చేశారు, ఎందుకు ఎలా జరిగిందని చెప్పేసి దేశం మన ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం కూడా తెలిసే విధంగా వాళ్ళు ఒక వీడియో ద్వారా చిత్రీకరించి చెప్తుంటే కనీసం సిగ్గు శరం ఉండాలి. మాట్లాడే విధానంలో కానీ మాట్లాడే ప్రవర్తనలో కానీ వీళ్ళు చేసే విధానంలో ఒక్కటి కూడా సూటబుల్గా లేవు. ఎందుకంటే అన్యాయం జరిగింది, బాబాయిని చంపారు మాట వాస్తవం అని చెప్పేసి ప్రపంచం అంతా కోడైకొస్తుంటే వీళ్ళు మటుకి ఈ స్టేల్ తేవటం ఇప్పుడు కొత్త ఏం కాదు. వీళ్ళకి ఏదైతే మాట్లాడతారో వాళ్ళు నోరు నొక్కే విధంగా, వీళ్ళు అంచివేసే విధంగా వీళ్ళు తయారవుతున్న మాట వాస్తవం. ప్రజలు పరిశీలిస్తే వాళ్ళు గొంతు నొక్కుతారు, ప్రతిపక్ష నాయకుడు నింపిస్తే వాళ్ళు నొక్కుతారు. నా చెల్లెలే నా తండ్రికి అన్యాయం జరిగింది, నా బాబాయికి అన్యాయం జరిగింది చెప్పేసి మొరబెట్టుకుంటే దాని మీద కూడా చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని దిక్కులా వాళ్ళు తిరిగి మాకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు చేరవేసే విధంగా ఉన్నారు. ప్రజలకు ఏదైతే ఇది జరిగిందో తెలియజేయడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు ఉన్న బాధ మనోవేదన ఆ తల్లి ఆ కూతురికి తెలిసిద్ది. గొడ్డలు చంపినోడికి ఏం తెలిసిద్ది, లేకపోతే చూసినోడికి ఏం తెలిసిద్ది. కానీ ఏదైనా బెడ్ రిలేషన్ అనేది వాళ్ళకుంటుంది. ఈ కనీసం కనీవి నేరగిన రీతిలో అబద్ధాలు ఆడటం, నేరాలు మోపటం, చంద్రబాబు నాయుడు చంపాడని కొన్ని రోజులు, ఈ గొడ్ల పోటు అని చెప్పేసి గుండెపోటు అని కొన్ని రోజులు రకాలుగా ఈ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన సాగించి ప్రజల్ని మభ్యపెట్టారే కానీ ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళు గుణపాఠం చెప్పారని చెప్తున్నాం. ఇప్పుడు బస్సు యాత్ర కూడా అనుకున్నంత సక్సెస్ కాకపోవడానికి గల కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి కొన్ని చోట్ల చూస్తుంటే కనుక బస్సు లోపలే కూర్చొని అభివాదం చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే గమనిస్తున్నాం. అదేమంటే నుదుటి మీద దెబ్బ ఉంది, నేను బయటికి రాలేని అంటున్నారు. మరి గతంలో కోడికత్తితో పొడుచుకున్నప్పుడు బయట బాగానే తిరిగారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు అంటారు? పిచ్చి పరాకాష్ఠకి ఎక్కింది రాష్ట్రంలో. పిచ్చి పరాకాష్ఠకి ఎక్కినప్పుడు ఇట్లాంటి విధానాలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎందుకంటే ఒక విధాన పోకడలు లేకుండా, తాను చేసుకున్నది ఒక సిద్ధాంతపరమైన నిర్ణయాలు లేకుండా ఏదో ఒక గులకరాయి డ్రామా ఆడుతూ ప్రజలు మభ్యపెట్టాలనుకున్నాడు. ఆ డ్రామా అనేది ప్రజలు ఇప్పుడు ఎన్ని డ్రామాలు చేసినా నమ్మే స్థితిలో లేరు. ఏ విధమైన డ్రామా చేద్దామా, ఎలా ప్లాన్ చేద్దాం? కరెంటు పోయింది, అక్కడ ఏమైంది అసలు? నీకేమైంది? ఒక గులకరాయి తగిలితే భారతదేశం అని కొట్టుకుపోద్దా? ఎన్నో దెబ్బలు తగిలింది. చంద్రబాబు నాయుడు గారు అంటే నక్సలైట్ దాంట్లో మైనర్ బాంబు వెళ్ళి ఏమైంది? ప్రపంచం మొత్తం చూస్తారు ఎవరు తప్పు జరిగింది, ఎవరు ఒప్పు జరిగింది అనేది. గుండె మనోధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళాలి. నువ్వు తాళ్ళు కట్టుకొని, పరదాలు కట్టుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు చేరువలో ఉండి ప్రజలకు ఏం కావాలి, ప్రజల విధానాలు ఏంటి, ప్రజలకు మేము ఏం చేయబోతున్నాం, బస్సులో కూర్చొని టాటాలు చెబుతూ ఇట్లా బ్యాండేజ్ చేసుకొని, చిన్నపిల్లలు కనుక కింద పడితే బ్యాండేజ్ వేసుకుంటారు. అలాంటి బ్యాండేజ్ వేసుకొని నా కన్ను మీద దెబ్బ తగిలింది, నాకు ఎక్కడ తగలాలి, ఎక్కడ తగిలితే ఏమయ్యేది, ఇది ఏమన్నా డ్రామా డాస్ కంపెనీయా, నాకు అక్కడ తగిలితే బాగుంటుందని అన్నీ స్కెచ్ మొత్తం రాసి రెడీగా పెట్టుకున్నారనమాట. పిల్లవాడేస్తే ఎంత దెబ్బ తగిలిద్ది, పెద్దవాడేస్తే ఎంత దెబ్బ తగిలిద్ది. ఇది ప్రజలు ఏమన్నా అమాయకులా? మీరు చెప్పిన శాస్త్రాలు వికృత శాస్త్రాలకన్నీ నమ్మటానికి ఈ భారతదేశంలో ఇలాంటి శాస్త్రాలు చేసే ఏకైక ముఖ్యమంత్రిగా మిగిలిపోతావు. గుర్తుపెట్టుకోండి. డ్రామా డాస్ కంపెనీకి తెరపడింది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏ రోజైనా నిన్ను బ్యాలెట్ ద్వారా నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ డ్రామా డాస్ కంపెనీ నడవడానికి లేదు ఆంధ్రప్రదేశ్లో. స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇలాంటి చీటింగ్ రాజకీయాలు పనికిరావు. రాష్ట్రంలో అరికొడటానికి ప్రతి ఒక్క పౌరుడు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు.